ఒక్క నిమిషం ఈ మాటలు వినండి, మీకే సమాధానం దొరుకుతుంది. మీరు ఎవరినైనా నమ్మకం పెట్టి మోసపోయి ఉన్నారా? మీ మనసు బాగా నొప్పితో నిండిపోయిందా? నేను ఎందుకు ఇలా అయ్యాను అని నువ్వే ప్రశ్నించుకుంటున్నారా? కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మోసపోవడం నీ తప్పు కాదు, మోసం చేయడం వాళ్ళ తప్పు కాదు. నువ్వు మంచిగా నమ్మావు, నిజాయితీగా ప్రేమించావు, కానీ ఇది నీ బలహీనత కాదు, అది నీ గొప్పతనం. కానీ ఈ అనుభవం నీకు ఒక పాఠంలాగా మారాలి. ఇక నుంచి ఎవ్వరిని అంధకారంగా పెట్టకూడదు. నమ్మకం ఇవ్వడానికి ముందు ఆ వ్యక్తిని తెలుసుకోండి. మాటల కంటే పనులు చూడాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మోసం నిన్ను కూలకట్టాలని కాదు, నిన్ను బలంగా మార్చాలని వచ్చింది. ఇప్పుడు బాధ నిజమే, కన్నీళ్లు కూడా నిజమే, కానీ ఇది శాశ్వతం కాదు. నీ హృదయం మళ్ళీ నయమవుతుంది, నీ జీవితం మళ్ళీ సంతోషంగా మారుతుంది. కానీ ఒక్కటి జాగ్రత్తగా విను, ఈ మోసం వల్ల అందరినీ అవమానించకు. ప్రపంచంలో కూడా మంచివాళ్ళు ఉన్నారు, కానీ ఎవరు మంచివాళ్ళు ఎవరు కాదు అన్నది తెలుసుకోవడానికి జ్ఞానం కలిగి ఉండు. నమ్మకం పెట్టు, కానీ జాగ్రత్తగా ఉండు. ప్రేమించు, కానీ నీ విలువని మరవపరుచుకోవాకు. నువ్వు మోసపోయావు కాబట్టి నీ విలువ తగ్గిపోదు. నీ మనసు ఇంకా విలువైనదే, నీ జీవితం ఇంకా గొప్పదే. ఇప్పుడు నీ పరిస్థితుల్లో నిన్ను నువ్వు కోల్పోవాలి, నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి, నిన్ను నువ్వు గౌరవించుకోవాలి. మరి ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ బాధలో ఉండగా ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు. ఎవరికైనా వెంటనే నమ్ముకోబాకు. నీ హృదయాన్ని సమయం ఇవ్వు. మోసం నీ కథలో ఒక భాగం మాత్రమే, నీ కథంతా కాదు. నీ భవిష్యత్ ఇంకా నీ చేతుల్లోనే ఉంది. ఈరోజు నువ్వు బాధపడుతున్నా, రేపు నువ్వే బలమైన వ్యక్తిగా నిలుస్తావు. మోసం చేసిన వాళ్ళు ఒకరోజు కాబట్టి బాధను వదిలే, పాఠాన్ని తీసుకో, ముందుకు సాగు. నీ జీవితం ఇంకా మంచి రోజులు రాబోతున్నాయి. ఈ వీడియో కానీ నచ్చితే చిన్న లైక్ కొట్టండి, మరికొంతమందికి సహాయపడుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.